భారతదేశంలో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడానికి భారతదేశం ఒక ధర్మశాల కాదంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వారంతా వెంటనే దేశం విడిచి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పారు. భారతదేశానికి వచ్చే శరణార్థుల విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. ఎందుకంటే భారతదేశం ఏమన్నా ధర్మశాలనా అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సుప్రీంకోర్టు అభిప్రాయం కరెక్టే అని మనం భావించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు దొరికితే వాడు పక్కకి బంగ్లాదేశ్ నుంచి వస్తారు, శ్రీలంక నుంచి వస్తారు, వాడు అప్పటి నుంచి వస్తారు, వాడు పాకిస్తాన్ నుంచి వస్తారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి శరణ్ అంటూ ఇక్కడ భారతదేశంలో స్థిరపడము, ఇక్కడ ఆస్తులను అనుభవించడం, ఇక్కడ ఆస్తులు సంపాదించుకోవడము, ప్లస్ వాళ్ళు ప్రభుత్వాలు అందిస్తున్న ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఎంజాయ్ చేయడము. సో ఇవన్నీ కూడా భారతదేశంలో బుద్ధిబండలా తయారయ్యాయి. ఎందుకంటే మన దేశ ప్రజలకి మనం సంక్షేమ కార్యక్రమాలు అందించాలి, మన దేశ ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు అందించాలన్నది ఒక ఖచ్చితంగా చేయాలి. కానీ పక్క దేశం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉండి వాడికి కూడా అదే సంక్షేమ పథకాలు అనుభవించాలి, వారు కూడా అదే సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళు పంచుకోవాలి. అదిగాక వాళ్ళు కొన్ని ఉదాహరణకు తీసుకుంటే కనుక బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు కొన్ని వర్గాలు వాళ్ళని పెంచి పోషిస్తున్న క్రమంలో వాళ్ళకి సంబంధించిన ఇక్కడ ఆధార్ కార్డులు ఉన్నాయి, పాస్పోర్ట్లు ఉన్నాయి, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి. సో ఇలా చూసుకుంటూ పోతే కనుక ఇక పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మనమే వాళ్ళకి ఆశ్రయం కల్పించాలా, ఇదేమన్నా ధర్మశాలనా అనే విధంగా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగింది. ఇది నిజంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ గానే మనం భావించాలి. ఎందుకంటే భారతదేశం ధర్మశాల కాదు. అందరికి వచ్చిన శరణార్థులకు అందరికి కూడా ఇక్కడ వాళ్ళకి వండి వర్తించడానికి, లేకుంటే వాళ్ళకి సంక్షేమం చూడడానికి. సో ఏదైతే సుప్రీంకోర్టు కామెంట్ చేసిందో, ఏదైతే శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థులు ఈ పిటిషన్ వేయడం జరిగింది, తమని శరణార్థులుగా చూడాలని చెప్పేసి, ఆ శరణార్థులుగా చూడడం కాదు వాటిలో వారు కొన్ని డిమాండ్స్ కూడా చూడడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే కనుక సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కరెక్టే అని చెప్పేసి కూడా దేశం యావత్ కూడా భావిస్తోంది. అయితే శ్రీనివాస్, అంటే రీసెంట్ గా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం భీకరంగా జరిగింది. అయితే ఈ విధంగా తీర్పు రావడానికి ఆ యుద్ధం కూడా ఒక కారణమని అనుకోవచ్చా? అంటే అలా కాదు, కానీ ఒకటి శరణార్థి శరణు అంటూ వచ్చి ఇక్కడ దేశంలోనే మన దేశంలోనే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకాలు ఎక్కువగా అయిపోయారు. ఉదాహరణకు పాకిస్తాన్ నుంచి వచ్చిన, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని చూస్తే కనుక మనకి అర్థమవుతుంది వాళ్ళు వచ్చేది శరణార్థం పేరుతో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ అనేక తీవ్రవాద కార్యకలాపాలకు కావచ్చు, లేకపోతే వాళ్ళు కొన్ని పార్టీలకు ఓటు బ్యాంక్ గా మారిపోవడం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం మీద వాళ్ళు డిమాండ్ చేయడం కావచ్చు. సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్పింది కరెక్టే. అది కూడా ఈ మధ్య కాలంలో ఏదైతే పాకిస్తాన్ ఇండియా భారత్ మధ్య జరిగిన ఒక ఏదైతే వార్ ఉందో దానికి సంబంధించి కూడా ఈ వ్యాఖ్యలు చేయాలని కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అనవసరంగా లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం కరెక్ట్ కాదన్నది సుప్రీంకోర్టు భావనగా మనం భావించాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్.